అలా చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా టమాటా రసం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనము బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. చేతితో కలపడానికి చాలామంది ఇబ్బంది పడతారు కదండి, టమాటా రసం తీయడానికి చేతులంతా దురద పుడతాయని. అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా మురుకు తవా తీసుకున్నాం అనుకోండి, చాలా సింపుల్గా మనము టమాటా రసం తీసుకోవచ్చండి. ఇలా కాస్త నేను పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నాను. బాగా పండిన టమాటాలు అయితే నేను తీసుకున్న పండిన టమాటాలు అలాగే చిన్నగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా అలాగే వేసేస్తున్నానండి. అందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకొని, మీరు కాస్త టమాటాలు పెద్దగా ఉన్నట్లయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. అప్పుడే టమాటా రసం అనేది చక్కగా వస్తుందండి. కాస్త గట్టిగా ఉంటే కూడా టమాటాలు మనము ఇలా జంతికలు గొట్టంలో వేసుకొని తీసినా కూడా టమాటా రసం అనేది రాదండి సరిగా, కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం రసం దేంట్లో ప్రిపేర్ చేసుకుంటామో అందులో మనము ఈ టమాటా రసంని తీసుకోవాలి. చూడండి, మనం ఇలా ప్రెస్ చేస్తుంటే చక్కగా టమాటా రసం అనేది కిందికి వచ్చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అంతా టమాటా రసం అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా మొత్తం టమాటా రసం తీసుకున్న తర్వాత మళ్ళీ కాస్త వాటర్ పోసుకొని కూడా అందులో మరొకసారి నొక్కితే కూడా చక్కగా ఉండే రసం అంతా కూడా వచ్చేస్తుందండి. చూడండి ఎంత సింపుల్గా మనము టమాటా రసం తీసుకోవచ్చో, చూసారు కదా. మనం ఎప్పుడు జంతికలకే ఉపయోగిస్తాం కదండి ఈ మిషన్ని, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అండి. చూడండి లోపలంతా కూడా తొక్క అంతా కూడా ఎలా చక్కగా వచ్చేసిందో. కాస్త పెద్ద హోల్స్ ఉండే ప్లేట్ తీసుకున్నారనుకోండి చక్కగా కొత్తిమీర అంతా కూడా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. మీకు ఎంత పులుపు కావాలో అంత చింతపండు నానబెట్టుకొని తొక్క తీసేసుకొని ఇలా చింతపండు రసం వేసుకొని తగినంత నీళ్లు పోసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ టమాటా రసం అంతా కూడా మనము ఒక 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. చూడండి ఇలా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఇది మరిగేలోగా మనము ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో జీలకర్ర, అలాగే కొద్దిగా మిరియాలు, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కూడా మొత్తము దంచుకోవాలండి. కాస్త కచాపచగా దంచుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. చూడండి ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికే ఈ టమాటా రసంలో మనం దంచుకున్న ఈ పౌడర్ని వేసేసుకొని మరొక 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. మనం వేసిన జీలకర్ర అలాగే మిరియాలంతా కూడా చక్కగా ఈ టమాటా రసంలో బాగా ఉడికించుకోవాలి. అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఉడికేటప్పుడే చాలా సువాసన వస్తుంది. చూడండి ఇలా 2 నిమిషాలు ఇలా ఉడికేటప్పుడే మనము ఇప్పుడు సిమ్లో ఉంచుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు వేసుకొని కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని వీటిని కాస్త వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ తాలింపుని మనం రసంలోకి వేసేసుకొని అందులోనే కొత్తిమీర కూడా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు అలా మరిగించుకొని స్టవ్ ఆపేసుకుంటే రసం అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కూడా వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తింటే చాలా ఇష్టంగా తింటారండి. అలాగే సూప్లా కూడా తాగొచ్చు ఈ రసంని. అలాగే ఈ రసంతో మన ఛానల్లో చాలా అంటే ఫ్రై రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఈ రసంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.